హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా స్పెషల్స్ రైస్ అయితే వండి పెట్టుకున్నాను చల్లారాలి కాబట్టి. ఇంకా నేనైతే ఫ్రాన్స్ అయితే ఫ్రై చేశానండి. చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మా స్పెషల్ ఏంటంటే ఈరోజు ఫిష్ పులుసు అండి. ఫిష్ పులుసు అయితే నేను ఇలా చేశాను. చూడ్డానికైతే చాలా బాగుంది, తింటే ఇంకా చాలా బాగుందండి టేస్ట్. ఇదైతే నేను చింతపండుతో చేశాను, ఫ్రాన్స్ అయితే నిమ్మకాయతో చేశాను. అవి తిన్నాక ఎలాగో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ తింటే బాగుంటుంది కదా, అందుకే నేను చేశాను. ఇంకా ఈటింగ్ టైం అండి. ఈ ఫ్రాన్స్ని నేను అన్నంలో కలుపుకొని, వేడివేడి అన్నంలోకి ఫ్రాన్స్ కర్రీ బాగుంటుంది. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను మా వారు కూడా దీన్ని టేస్ట్ చేశారండి. చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫిష్ కూడా నేను ఈ పులుసులోకి అయితే ట్రై చేశానండి. ఫిష్ కూడా చాలా బాగా వచ్చింది. ఫిష్ తినేటప్పుడు అయితే రైస్ చల్లగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది. ప్లీజ్ అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.